స్థాయికి ఎదిగాడంటే ఆయనలో ఉన్నటువంటి పట్టుదల, కృషి, హార్డ్ వర్క్, డెడికేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టే సాధించగలిగాడని నేను అనుకుంటున్నాను. ఆయనకు ఈ రోజున తెలంగాణలో ఉన్న యువతకు రోల్ మోడల్గా ఉన్నాడని నేను భావిస్తున్నాను. అయితే ఇక కావాల్సిన పని లేదు, కానీ కులం యొక్క రిలవెన్స్ ఉంది. ఇక్కడ తెలంగాణ రిలవెన్స్ ఉంది, కులం యొక్క రిలవెన్స్ ఉంది. కాబట్టి ప్రేమరాజు గారు కూడా మరి అదే వర్గానికి, కింది వర్గాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ శరణం గచ్చామి సినిమాలోనే ఒక వైబ్రేషన్ ఉంది, ఒక ఫైర్ ఉంది, ఏదో ఒక అద్భుతమైన కథాంశంతో అద్భుతమైన మెసేజ్ సొసైటీకి ఇస్తాడన్న ఫీల్ కలుగుతుంది ఆ టైటిల్ వింటూనే. మన ప్రేమరాజ్ మిత్రుడు, అతని గత సినిమాలు 3-4 చూశాను. చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన సాంగ్స్, అన్ని కేటగిరీస్లో అతను చాలా శ్రమ తీసుకొని మంచి సినిమాలు తీశాడు. నాకు ముందు ఈ కథ చెప్పారు. ఆర్టికల్ 14 అండ్ 330 ఈ రిజర్వేషన్స్ గురించి ఒక చాలా సంక్లిష్టమైనటువంటి విషయాన్ని చాలా సమన్వయంతో తెరకెక్కించాడు ఈ సినిమాలో. చాలా కష్టం ఇట్లాంటి అంశాలని హ్యాండిల్ చేయటం, చాలా బ్యాలెన్స్ అవసరం. ఆ బ్యాలెన్స్ని అద్భుతంగా సినిమాలో పాటించాడు. తను స్వయంగా కథను రాసినాడు, తనే దానికి అవసరమైనటువంటి పరిశోధన అంతా కూడా చేసినాడు. బహుజన సుఖాయ బహుజన హితాయ అన్న బౌద్ధ ధర్మాన్ని నమ్మి ఆ బుద్ధుడు చెప్పిన త్రిరత్నాలకు తోడుగా బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అన్న త్రిరత్నాలకు తోడుగా రాజ్యాంగం శరణం గచ్చామి అనే ఇంకో రత్నాన్ని జోడించాడు ఈ సినిమా ద్వారా. బొమ్మకు అంటే ఆధునిక అవసరాలకు తగిన మరో రత్నాన్ని ఆయన జోడించాడు. ఇవాళ వ్యవస్థలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కారాలు రాజ్యాంగంలో ఉన్నాయి. రాజ్యాంగ విలువల్ని పాటించడం ఒక్కటే ఈ వ్యవస్థకి విముక్తినిస్తుంది అన్న విషయాన్ని చాలా బలంగా ఈ సినిమా ప్రతిపాదిస్తుంది. ముందు కేటీఆర్ నాడు, కేటీఆర్ ద్వారానే నాకు మిత్రుడు ప్రేమరాజ్ పరిచయం. ప్రేమరాజ్ చాలా అట్టడుగు స్థాయి నుంచి వచ్చినాడు. ఆయన జీవితంలో ఉన్న ఆటుపోట్లన్నీ కూడా ఒక దశాబ్ద కాలంగా నాకు కూడా. ఇటీవల ఒక శాతకర్ణి సినిమా రిలీజ్ అయితే ఎవరు అడగకుండానే దానికి సబ్సిడీ ప్రకటించిన గ్రేట్ మ్యాన్ కేసీఆర్ గారు. అసలు ముందు స్పందించవలసింది ఆంధ్ర ప్రభుత్వం అండి, వాళ్ళకంటే ముందు స్పందించింది కేసీఆర్. ఇది నిజం. ఏంటంటే ఆయన ఎమ్మెల్యే, అక్కడ స్థానికుడు, ప్లస్ కథ కూడా అక్కడదండి. కానీ ఇక్కడ కథ ఇక్కడ చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అలాగే ఈ శరణం గచ్చామి సినిమా నేను చూశాను, చాలా 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 అద్భుతంగా తీశారు. ఎంత కష్టపడి తీశారో అంత రిజల్ట్ ఈ సినిమాకి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఒక సినిమాకి పబ్లిసిటీకి 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టాలి, కానీ సెన్సార్ అధికారి పుణ్యమాని 2 కోట్ల రూపాయల పబ్లిసిటీ మన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఫ్రీగా వచ్చిందని ఈ విధంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ సినిమా కూడా సబ్సిడీ ఇచ్చి కేటీఆర్ గారు తెలంగాణ హీరో అన్నారు, నిజంగా ఆయన హీరో, ఆ హీరోగా ప్రూఫ్ చేసుకుని ఈ సినిమా కూడా సబ్సిడీ మనం కోరుతున్నా. ఈ సినిమా ఎంతోమంది ఉద్యమకారులతో సహకారంతో
కేటీఆర్ గారు, కేసీఆర్ గారు 14 ఏళ్ళు 13 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చినట్టు యూనిట్ సహకారంతో బొమ్మకు మురళి గారు, ప్రేమరాజు సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. ఈ సినిమా చాలా మంచి సినిమా. ఇది ప్రశ్నించే సినిమా, మార్పు తీసుకొచ్చే సినిమా, అందరూ ఫాలో అవ్వాల్సిన సినిమా. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక మార్గదర్శి ఉంటాడు. అలా అందరి మనుషులకి మార్గదర్శి రాజ్యాంగం. థ్యాంక్ యూ. నా అద్భుతం కలుసుకుంటారు. తెలంగాణ కల్చర్ జనరల్గా అది ఇప్పుడు సినిమా కల్చర్లో కలుసుకోవడం అనేది ఇంతమంది పెద్దలు, రాజకీయ నాయకులు, సామాజిక శాస్త్రవేత్తలు అందరూ రావడం, అందరికీ జైభీం తెలియజేస్తూ భారతీయ మనువాద చీకటి ఖండంలో, ఈ భారతీయ మనువాద చీకటి ఖండంలో అంబేద్కర్ సూర్యుడు అనే పొద్దు పొడవకపోతే ఈ భారతదేశం ఎంత సర్వనాశనం అయ్యేదో ఈ సినిమా ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాయకపోతే చెప్పులు కుట్టేటోడు కూడా చరిత్రకారుడు, చక్రవర్తి కావచ్చు అనేది ఈ రాజ్యాంగం ద్వారా చెప్పిన అంబేద్కర్. ఆ చెప్పులు కుట్టేటోడు కూడా ఆత్మగౌరవంతో, ధిక్కార స్వరంతో ఈరోజు ఈ సినిమా మాది అని ఓన్ చేసుకుంటున్నారంటే ఇది ఎంత అద్భుత సినిమా మీరు అందరూ అనుకోవచ్చు. అంటే అలాగే జేబీ రాజు గారిని, సానా యాదవ్ అతిథుల్ని కూడా పేరు పేరున దయచేసి ఎవరి పేరైనా మిస్ చేస్తే కనుక క్షమించండి. సో ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే క్వీన్ అండ్ కింగ్ అంటే అదే. దయచేసి కొంచెం మన మంత్రివర్యులు తారక రామారావు గారికి సక్సెస్ఫుల్ చేయడానికని వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. అయితే మూవీ తీయడం అనేది నాది కొత్త. నేను కొత్త ప్రొడ్యూసర్ని. మూవీ అనేది నాకు మూవీకి సంబంధం ఏమీ లేదు. ఆ ప్రొడక్షన్స్కి సమాజంలో జరుగుతున్న భిన్న అభిప్రాయాల యొక్క డిబేట్ని అది రిజర్వేషన్ పైన చేయడానికి ఒక సాహసం చేయడం అనేది నా ఒక్కని ప్రయత్నం కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఫోర్స్ చేసి నన్ను నా భుజం తట్టి ముందు పోవడానికి చేసిన ఒక ప్రయత్నం అది. అయితే ఈ సమాజంతో నాకు ఎన్నో రకాలుగా బెనిఫిట్ వచ్చింది. అయితే నేను ఏదో ఒకటి పేబ్యాక్ చేయాల్సిందే. అది ఏ రూపంలో చేస్తే బెటర్ అని అనుకుంటే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోతూ ఉంటే చివరికి నాకు ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏది చేస్తే బాగుంటుంది అని అంటే చిత్ర పరిశ్రమ అనేది దిస్ ఈజ్ ద మీడియా విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడి. ఇట్ కెన్ రీచ్ టు ఎవ్రీ ప్లేస్. సో నాకు ఈ అవకాశాన్ని మీరందరిచ్చిన ఈ తారక రామారావు గారికి, అలాగే బట్టి విక్రమార్క గారికి, కాకి మాధవరావు సార్కి, అయితే నేను ఫిల్మ్ మేకర్ కాకముందు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇలాంటి సినిమా తీయటానికి. నేను ఊరవతల వరంగల్ జిల్లాలో ఒక పల్లెటూరు ఊరవతల వెలేసిన ఒక వెలివాడ నుంచి, ఊరవతల గుడిసెల్లో నుంచి వచ్చాను. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరిలాగే ఎన్నో కళలతో నేను వచ్చాను. వచ్చిన తర్వాత రైటర్గా ఫస్ట్ మా గురువులు పరుచూరి బ్రదర్స్ దగ్గర రైటర్గా పనిచేశాను. రైటర్గా పనిచేస్తున్నప్పుడు దాని పరిధి మాకు కొంచెం చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తెచ్చిన కథని మాత్రమే మేము ఉన్న పరిధిలో న్యాయం చేయాల్సి వస్తుంది. అంతకంటే మాకు ఫ్రీడమ్ ఉండదు. తర్వాత నేను డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు కొంచెం డైరెక్టర్ ఫ్రీడమ్ ఉంటుంది. అందుకే డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు డైరెక్టర్ వ్యూస్ అనేవి కొంచెం ఎక్కువ స్థాయిలో సినిమాలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని నా ఫస్ట్ ఫిల్మ్ నగరం నిద్రపోతున్న వేళ జగపతి బాబు చార్మితో చేశాను. దాంట్లో పొలిటికల్ కరప్షన్ మీద చేశాను. అది మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత స్త్రీల సమస్యల మీద ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆకాశంలో సగం అని అనైతిక నవలని నేను సినిమాగా తీయటం జరిగింది. ఈ సినిమాకి వచ్చేసరికి
అన్న బొమ్మకు మురళి గారు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా చేద్దామని వచ్చినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే నా మనసుకు దగ్గరైన సబ్జెక్టు. అందుకని చెప్పేసి 1 year దాని మీద కూర్చొని వర్క్ చేసి తర్వాత ఈ సినిమా చేయటం జరిగింది. అయితే సినిమాకి నేను నా వరకు సినిమా కళకి సామాజిక ప్రయోజనం ఉండాలని భావిస్తా. అందుకని సినిమాలో ఎంతో కొంత మెసేజ్ చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి ముందు దీంట్లో ఈ సబ్జెక్టు అంటే ఇప్పుడు దాదాపుగా మనం బయట పేపర్లో టీవీలో చూస్తున్న చాలా అనేక సంఘటనలు దీంట్లో ఉంటాయి. ఎందుకంటే మూలాలు మర్చిపోయినోడు జీవితంలో ఎవడు పైకి రాడు. అందుకనే ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను తీసిన సినిమా అయినా నేను చాలాసార్లు కళ్ళు నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కైర్లా నుంచి మొదలు పెడితే 10 రూపాయలు నీరుకొండ కారం చెడు దాకా ఇవాళ నా దళిత బిడ్డలు ఇవాళ కూడా ఎక్కడ అత్యాచారాలు గురవుతూ ఉన్నారు. అంటే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా కానీ ఇవాళకి దళితుల మీద అత్యాచారాలు ఆగటం లేదు. మళ్ళీ ఇవాళ దళితులకు SC/ST అట్రాసిటీ యాక్ట్ అనేది ఒకటి దళితుల మీద దాడులు జరిగినప్పుడు కాస్త కాపాడే అది ఆ చట్టం ఉంటే దాన్ని కూడా ఇవాళ నీరు గార్చే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ మొన్న చూస్తే ఊనాలో దళిత తల్లుల్ని చెల్లెల్ని ఇవాళ గుడ్డలు కూడా తీసి రోడ్డు మీద పరేడ్ చేస్తా కూడా ఈ దేశంలో అడిగే దిక్కు లేదు. గుడ్డలు కూడా తీసి మానం మీద బూటకాలతో తంతుడం కూడా ఇవాళ అడిగే ఈ హక్కులే కూడా పోయింది ఈ దేశంలో. అయినా కానీ మేము ఇవాళ మేర భారత్ మహారాష్ట్ర పరిస్థితి వ్యవహారాలు అదే ఇవాళ ఈ దేశం మాకు ఏమిచ్చింది. సోదరులు, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అన్న ప్రేమరాజ్ గారు, సోదరులు, మరి ఎంతో శ్రమకు వ్యయ ప్రయాసాలకు అన్నింటికీ వచ్చి మరి ఇలాంటి ఇతివృత్తంతో ఒక సినిమా తీయడం అంటేనే సాహసం. ఎందుకంటే సినిమా రంగంలో సాధారణంగా అన్ని రకాలుగా సినిమా రంగం అంటేనే వ్యాపారం. అన్నీ ఆచితూచి అంటే ఒక పైసా పెడితే మళ్ళీ ఎన్ని పైసలు వెనక్కి వస్తాయని చూసుకుని లెక్కలు వేసుకొని అన్ని రకాలుగా మొదటి రోజే వ్యాపారం అంతా జరిగిపోయేటట్టు చూసుకునే ఈ రంగంలో మరి సోదరులు బొమ్మకు మురళి గారు చాలా ధైర్యంగా ధీరోదత్తంగా ముందుకు వచ్చి తన ఆలోచనని ప్రేమరాజ్ గారితో పంచుకొని ఇద్దరూ కలిసి ఈరోజు మరి ఒక అద్భుతమైన ఇతివృత్తంతో సినిమా తీసి ముందుకు వచ్చినందుకు ముందుగా మీ ఇద్దరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు కూడా. అయితే ప్రేమరాజ్ గారి గురించి 2 మాటలు నేను చెప్పాలి. ఎందుకంటే నాతో వారు కలిసింది అనుకోకుండా కలిసిన సందర్భం దాదాపు 9-10 సంవత్సరాల కిందట. మన తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉప ఎన్నికలను ఒక సాధనంగా ఉద్యమాన్ని మరో మెట్టెక్కించే క్రమంలో భాగంగా ఆనాడు 2008లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరూ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఆనాడు అందరూ కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోవడం జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. ఆనాడు 16 ఎమ్మెల్యే సీట్లకి 5 పార్లమెంట్ సీట్లకు పోటీ చేస్తే ఉప ఎన్నికల్లో తలపడితే కేవలం 7 ఎమ్మెల్యే సీట్లు, 2 మాత్రమే పార్లమెంట్ సీట్లు గెలిచి ఇంకా తర్వాత అదొక పెద్ద ఆశనిపాతం మాదిరిగా అంటే తగలకూడని ఎదురు దెబ్బ తగిలింది. ఇక చతికిలబడ్డ పరిస్థితి, మళ్ళీ అక్కడి నుంచి ఎటుపోతామో తెలియని ఒక అయోమయ పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఒకరోజు అనుకోకుండా మిత్రుడు రాసిన ఒక వ్యాసం, అంటే ఆయన ఆనాడు నాకు తెలియదు, ఒక పత్రికలోనో లేక ఒక బుక్లెట్ నేను చదివిన అనుకోకుండా. రాసింది ఎవరు అని చూస్తే ప్రేమరాజ్ అనే పేరుంది, దాని కింద నెంబర్ ఉంది. నేనే ఫోన్ చేసి అన్న ఒకసారి కలుద్దాం అంటే ఆయన కులం తెలియదు, ఆ రోజు నాకు ఆయన మతం తెలియదు, ఆయన ప్రాంతం తెలియదు, ఆయన ఎవరు ఆయన ముక్కు మొహం కూడా తెలియదు. కానీ అద్భుతంగా ఎంత గొప్పగా రాసినాడంటే ఎదురు దెబ్బలు అందరికీ తగులుతాయి జీవితంలో, కానీ బాక్సింగ్లో చెప్తారు నువ్వు అవతల వాడిని ఎంత గట్టిగా కొడతావు అన్నది లెక్క కాదు, ఎదుటివాడి నుంచి గట్టి దెబ్బ పడ్డప్పుడు దాన్ని తట్టుకొని మళ్ళీ నిలబడమే గొప్ప అన్న మాట ఏదైతే చెప్తారో ఆ మాట అందులో చెప్పినాడు ఆయన. ఇలాంటివి తగులుతూ ఉంటాయి, పని చేసుకుంటూ పోయే క్రమంలో కింద పడ్డప్పుడు మళ్ళీ లేచి లక్ష్యం చేరుకునే వరకు కొట్లాడేవాడే ధీరోదాత్తుడు అనే మాట వారు చెప్పి ఆనాడు నైరాశ్యంలో ఉన్న నాలాంటి చాలామందికి, ఎందుకంటే ఈ ఉద్యమాన్ని మీ అందరికీ కూడా తెలుసు, ముందుకు నడిపిందే తెలంగాణలోని సబ్బండవర్ణం, వీరువారని కాదు, దానికి నాయకత్వం వహించింది ఎవరన్నది పక్కన పెడితే నడిపింది మాత్రం సబ్బండవర్ణం. మరి ఆనాడు
ప్రేమరాజ్ గారు ఇచ్చిన ధైర్యంతో ప్రేమరాజ్ గారు ఆనాడు వారి వంతుగా వారు ముందుకొచ్చి ఆనాడు చేసిన సాయం నా జీవితంలో మర్చిపోలేను. ఆనాడే మా ఇద్దరికి ఒక గొప్ప అనుబంధం, స్నేహం కుదిరింది. ఆ తర్వాత తను అంచెలంచెలుగా ఎదుగుతూ పోయినాడు. ఆనాడు తను పరచూరి బ్రదర్స్ దగ్గర రైటర్గా ఉన్నాడు. తర్వాత మొదటి సినిమా మొదలు పెడుతున్నప్పుడు చెప్పినాడు, అన్న మొదలు పెడుతున్నా అన్నాడు. సంతోషం అని చెప్పా, కానీ ఎందుకు నన్ను అప్పుడు కూడా పిలవలేదు. తర్వాత రెండో సినిమా తీసిండు, అప్పుడు కూడా పిలవలేదు. ఈసారి మాత్రం ఫోన్ కూడా చేయలేదు, వాట్సాప్ మెసేజ్ పెట్టిండు, అన్న సినిమా తీసినా మరి ఆడియోకి నువ్వు రావాలి అన్నాడు. అంటే ఆయన మీదున్న అభిమానంతో సినిమా నిజానికి ఆ రోజు అడిగినాను, నిజంగా చెప్తున్నా, కంటెంట్ కూడా నాకు తెలియదు. ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు తెలిసింది, కానీ ఆ కంటెంట్ కూడా నాకు తెలియదు. కేవలం తన మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఇక్కడి దాకా రావడం జరిగింది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, గొప్పతనం ఏంటంటే మనిషిది, ఆయన ఇప్పుడు నేను అనుకోకుండా మరి మనం అధికారంలోకి రావడం, అసలు పార్టీ ఉంటుందని అనుకోలేదు నిజంగా చెప్పాలంటే. అందుకే విమలక్క నేను మళ్ళీ ఈ మధ్యలో వేదికలు పంచుకునే సందర్భాలు కూడా రాలేదు. ఆనాడు 2014లో ఎన్నికలకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అన్నేడు విలీనం అయిపోద్దని అనుకున్నా. అన్నాడు అప్పుడే నేను ఏమనుకున్నా అంటే రాజకీయాల నుంచి పక్క తప్పుకుందామని కూడా అనుకున్నా. వాస్తవం చెప్తా ఉన్నా. కానీ అనుకోకుండా మంత్రి అయినా, కానీ ఈ మనిషి గొప్పదని చెప్పడానికి చెప్తా ఉన్నా. ఇదంతా 30 నెలలు అయింది నేను మంత్రి అయ్యి. అందులో మా తండ్రి గారు ముఖ్యమంత్రి. కానీ ఏ ఒక్కరోజు కూడా నాకు ఇంత స్నేహితం ఉండి, ఇంత అనుబంధం ఉండి, ఇంత దగ్గర వ్యక్తి అయి ఉండి కూడా ఏ ఒక్కరోజు కూడా మొన్న ఒక వాట్సాప్ మెసేజ్ పంపించే వరకు ఫలానాది నాకు కావాలి వ్యక్తిగతంగా అడిగిన ఒక్క సందర్భం కూడా లేదు. అంటే ఆయన వ్యక్తిత్వం దాన్ని బట్టి మీకు చెప్తారు. ఏ ఒక్కసారి కూడా అడగలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో సహజంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కొత్త చుట్టాలు ఎక్కువ అవుతారు జనరల్గా. ఇదివరకు ఎన్నడూ కనబడిన వాళ్ళు అందరూ ఇప్పుడు వరుసలు కనబట్టి వస్తారు, నిలబడతారు, వాళ్ళే ముందుంటారు, మిగతా వాళ్ళని దోసేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈయన గొప్పతనం ఏంటంటే కష్టంలో ఉన్నాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏనాడు ఒక్కసారి కూడా ఒక చిన్న సాయం కూడా అడగలేదు. అట్లాంటి వ్యక్తి మరి తీసిన 3 సినిమాలు డెఫినెట్గా చెప్తారు. ఇందాక అమ్మాయి కూడా చెప్పింది, క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. డెఫినెట్గా ఈరోజు 3 సినిమాలు తీసినప్పటికీ ఆ 3 సినిమాల్లో ఒక సామాజిక వితృత్వంతో కానీ, ఒక సందేశంతో కానీ, ఒక బలమైన సమాజం మీద ముద్ర వేసే ఒక అద్భుతమైన కథనంతో సినిమాలు తీయడం అనేది ఈ రోజుల్లో సాహసం అని చెప్పక తప్పదు. రెండోది, మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చిన్న సినిమా అన్నారు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనేవి ఉండవు. సినిమాలో దమ్ముంటే ఆటోమేటిక్గా అదే పెద్ద సినిమా అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాలో అది కనబడుతుంది. ఈ సినిమాలో అది కనబడుతుంది. ఎందుకంటే ఇందాక దేశపతి శ్రీనివాస్ గారు మాట అన్నారు, త్రిరత్నాలు అన్నారు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నారు. కానీ ఆ 4వ రత్నాన్ని జోడించిన మాట ఏదైతే వారు చెప్పారో, రాజ్యాంగం శరణం గచ్చామి అనేది చెప్పారో, సంపూర్ణంగా ఏకీభవిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆ రాజ్యాంగమే లేకపోతే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఒక దార్శనికుడి మాదిరిగా ఆలోచించకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా లేదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. ఆ రాజ్యాంగంలో ఆనాడు, ఈరోజు కాదు నేను చెప్పేది, ఆనాడు తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా అందరం కోట్ చేసినాం, ఏ టీవీ చర్చకు పోయినా చెప్పినాం. టిరనీ ఆఫ్ మెజారిటీ అని చెప్పేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిస్కషన్స్లో ఆనాడు అంబేద్కర్ గారు ముందు, వాళ్ళ కమిటీ ముందు చర్చ జరిగినప్పుడు, వాదోపవాదాలు జరిగినప్పుడు, కొత్త రాష్ట్రం ఏర్పడాలి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా అంటే మరి ఉన్న రాష్ట్రం ఒప్పుకోవాలి అని ఒక ఆయన సూత్రీకరిస్తాడు. ఉన్న రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రం మొత్తం ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించాలి, ఆమోదించిన తర్వాతనే కొత్త రాష్ట్రం ఏర్పడాలి అని సూత్రీకరిస్తే ఆనాడు అంబేద్కర్ గారు చెప్తారు, ఇప్పుడు ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారంటున్నామో, ఎవరి చేతనైతే నువ్వు ఇబ్బందుల పాలవుతాను అని అంటున్నావో, ఎవరైతే నిన్ను పీడిస్తున్నారంటున్నావో, ఎవరి నుంచి అయితే విముక్తిని కోరుకుంటున్నావో వాళ్ళ వైపు నుంచే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎట్లా వస్తుంది? అది కాదు, కుదరదు. ఖచ్చితంగా ఈ దేశంలో మైనారిటీలు ఏ రూపంలో ఉన్నప్పటికీ, అది కులపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, ప్రాంతపరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు, అల్పసంఖ్యాకులకు రాజ్యాంగం అండగా నిలబడకపోతే, మైనారిటీలకు రాజ్యాంగం అండగా నిలబడకపోతే ఇక భవిష్యత్తులో ఎప్పుడు న్యాయం జరగదని ఆయన సూత్రీకరణ ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఈరోజు తెలంగాణ ఏర్పడింది అని ఖచ్చితంగా నిర్ద్వందంగా చెప్పాలి, చెప్పక తప్పదు. ఒక్క మాట ఇక్కడ ప్రేమరాజ్ గారు మరి ఈరోజు డెఫినెట్గా వారు ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు పెద్దలు అన్న బట్టి విక్రమార్క గారు, కృష్ణన్న, అదే రకంగా విమలక్క, శామిల్ అన్న, రాజు గారు, సీనన్న, ఇంకా ఓయూ నుంచి, అదే రకంగా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన మిత్రులు యాదిరెడ్డి గారు, ఇంకా అందరూ కూడా. తమ్ముడు మరి ముందురా నాయనను
ఆయన ఎక్కడున్నా కనబడుతున్నాడు, వెనక్కి చూస్తున్నారు ఆయన. చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు, డెఫినెట్గా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నిజంగా కూడా సినిమా ఇండస్ట్రీలోకి రావడం డెఫినెట్గా ఐ హోప్ విల్ బీ ఎ హ్యూజ్ సక్సెస్. ఆల్ ద వెరీ బెస్ట్ యూ ఆల్సో అమ్మా, ఆల్ ద వెరీ బెస్ట్. అయితే ఇందాక అందరూ కూడా కోరిన ఒక మాట, ఈ సినిమాకి ప్రభుత్వ పరంగా అన్ని అండదండలు ఇవ్వాలని, 100కు 100% అన్ని రకాలుగా ఏమేమైతే ప్రభుత్వ పరంగా చేయగలమో మ్యాక్సిమం అన్నీ కూడా తప్పకుండా నేను వ్యక్తిగతంగా నేను దేశపతి శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా శ్రద్ధ తీసుకొని చేస్తామని, అవి సబ్సిడీలే కానీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షనే కానీ ఇంకోటే కానీ అన్నీ కూడా చేసి ప్రేమ్రాజ్ గారి భవిష్యత్తులో కూడా వారు ఏ సినిమా తీసినా, వారు ఏ రకంగా మురళి గారు కూడా ఏ రకంగా ముందుకు వచ్చినా తప్పకుండా వారికి అన్ని రకాలుగా ఒక సోదరుడిగా ఒక తమ్ముడిగా అండగా ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ నేను చివరిగా చెప్తున్న మాట, మనస్ఫూర్తిగా చెప్తున్న మాట, మరి నాలుక చివరి నుంచి చెప్పొచ్చు, నా విలోతుల నుంచి కూడా చెప్పొచ్చు. ఈరోజు నేను చెప్తున్న మాట నాలుక చివరి నుంచి చెప్పడం లేదు, పూర్తి స్థాయిలో హృదయంలో చెప్తున్న మాట. జై భీమ్, జై తెలంగాణ, జై హింద్. ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న అవకాశం ఇది ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మర్చిపోలేను. అండ్ ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలని. అండ్ మీ అభిమానులందరికీ నేను చెప్తున్నాను, మాటిస్తున్నాను, మీకు ఏం కావాలంటే ఎలా కావాలంటే ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆయన డైలాగులు కానీ ఆయన లుక్ కానీ బాలయ్య గారిది. జై బాలయ్య.